వెల్కమ్ బ్యాక్ టు నాగాంజలి చిట్టి వ్లాగ్స్. ఈరోజు రాజ్మా కర్రీ చేశాను. ఎలా చేశానో మన ఛానల్లో చూడండి. రాజ్మా కర్రీ చేస్తున్నాను అండి. ఈరోజు ఈ రాజ్మా కర్రీని ముందుగా నానబెట్టుకోవాలి. నైట్ నానితేనే ఇవి మంచిగా ఒక 5-6 విజిల్లకు ఉడుకుతాయి. ఇట్లా నానబెట్టుకున్న వాటిని ఇందులో వేసేసుకుందాం. ఇక్కడ ఒక 2-3 సార్లు కడుక్కొని ఇట్లా మొత్తం వాటితో పాటే చేసుకుంటున్నా. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇది కుక్కర్ మీద పెట్టుకొని ఇవి తొందరగా ఉడకవు కాబట్టి ఒక 5-6 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. విజిల్స్ వచ్చినాక నేను చూపెడతాను. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2 స్పూన్లు వేస్తున్నా. అయితే ఇది ముందుగా ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే కొంచెం 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం. ఇప్పుడు ముందుగా కొంచెం ఉల్లిపాయలు, ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత దీంట్లోనే టమాటా కూడా వేసుకోవాలి. నేను ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ, ఒక చిన్న సైజు టమాటాలు ఒక 3 తీసుకున్నాను. దీంట్లోనే ఒక 2 ఇలాచీలు, ఒక 4 లవంగాలు, ఒక చిన్న చెక్క, అదే దాచిన చెక్క, కొంచెం పువ్వు, రాతి పువ్వు, ఇది వేసుకోవాలి. ఇది కొంచెం ఎగితే సరిపోతుంది. ఇక దీన్ని కొంచెం మిక్సీ పట్టుకుంటే మంచిగా మనకి అది జ్యూస్ లాగా అవుతుంది కదా, అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇట్లా చేస్తే. ఇట్లా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక జార్లోకి తీసుకుందాం. మిక్సీ జార్లోకి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు దీంట్లో కొంచెం గసగసాలు, కొంచెం కొబ్బరి, ఎండు కొబ్బరి, ఇప్పుడు ఇవన్నీ వేసుకొని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. ఇలా కొంచెం సాల్ట్ వేసుకొని, ఇప్పుడు ఆల్రెడీ మనము దీంట్లో వేసినాం కదా, అది రాజ్మాలో కొంచెం వేసినాం కదా, ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని సాల్ట్ మిక్సీ పట్టుకుందాం. ఇవన్నీ ఈ కొబ్బరి ఇవన్నీ వేసినాం కదా, ఇప్పుడు అల్లం కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాం. దీంట్లోనే ఇంకొక 1/2 నూనె వేసుకుందాము. ఇప్పుడు మనము ఫ్రై చేసిన దాంట్లోనే దీంట్లో కొంచెము సాజీరా వేసుకుందాము. ఒక 2 బిర్యానీ ఆకు, కొంచెము పుదీనా, ఒక 2 పచ్చిమిర్చితో పొడి కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు మనము మిక్సీ పట్టినాం కదా అండి, ఇది పేస్ట్, ఈ పేస్ట్ వేసేసుకుందాం. ఇది మంచిగా ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు వేయించాలి, లేకుంటే పచ్చివాసన వస్తుంది.
ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, ఒక హాఫ్ స్పూన్ పసుపు, కొంచెం కారం, ఒక స్పూన్ కారం వేసుకున్నాం. ఎందుకంటే మనకు లవంగాలు అవి వేసినాం కదా, ఘాటు కూడా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి. ఇవన్నీ మంచిగా వేయించుకోవాలండి. ఈ నూనె సపరేట్గా, ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు దీన్ని మంచిగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఫ్రై అవుతున్నప్పుడు ఇలా కొంచెము గరం మసాలా, కొంచెము ఇది చికెన్ మసాలా, ఇట్లా మంచిగా వాటర్, ఇట్లా నూనె పైకి వచ్చినప్పుడు ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందామండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన వాటర్ ఉన్నాయి కదా, అవి వేసుకుందాం. ఇప్పుడు ఈ రాజ్మా కూడా వేసేసుకుందాం. ఇక ఈ రాజ్మా ఏంటంటే ఇట్లా వాటర్ ఉంది కదా, ఈ వాటర్తోనే వేసేసుకోవాలి. ఈ వాటర్ తీసేసామంటే దీనిలో విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇట్లా వాటర్తోనే వేసుకోవాలి. ఇది కొంచెం మంచిగా దగ్గరికి అయినాక పైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టుకుందాం. ఇలా దగ్గరికి ఏంటంటే అయిపోయినట్టేనండి మనకు అది. ఇప్పుడు దీంట్లో కొంచెం లాస్ట్ కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.